హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బ్లాక్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియో నేను లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి అయితే ఎంటర్ ఇద్దాం. ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేసి మన వీడియో మరొకరికి ఫస్ట్గా రీచ్ అవుతుంది. ఇక ఐపీఎల్ 2024లో మరి 7th మ్యాచ్ వచ్చేసి గుజరాత్ టైటన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్. ఈ మ్యాచ్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎందుకంటే మరి అక్కడ లాస్ట్ సీజన్లో మరి అక్కడ ఛాంపియన్స్ వర్సెస్ రన్నర్అప్స్ మధ్య ఈ మ్యాచ్ అనేది జరగబోతుంది. కాబట్టి మరి ఈ మ్యాచ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఇక మరోవైపు గుజరాత్ టైటన్స్ మరి ఫస్ట్ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ పైన గెలిచి వస్తున్నారు. మరి పటిష్టమైన ముంబై ఇండియన్స్ పైన గెలిచి వస్తున్నారు. ఇక మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ కూడా మరి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మీద గెలిచి వస్తున్నారు. కాబట్టి మరి ఇద్దరు కూడా మంచి ఫామ్లో ఉన్నారని చెప్పుకోవచ్చు అటు ప్లేయర్స్. కాబట్టి మరి ఈ మ్యాచ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఇక ఈ మ్యాచ్ వచ్చేసి మరి అక్కడ చెన్నైలోనే జరగబోతుంది, చీపాక్లో. చీపాక్ అంటేనే మరి సిఎస్కే యొక్క కంచుకోట. మరి ఆ కంచుకోటని మరి గుజరాత్ టైటన్స్ ఏ విధంగా బద్దలు కొడుతుంది అనేది మనకి ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఎందుకంటే మరి లాస్ట్ సీజన్లో మరి ఒక మ్యాచ్ ఆడితే ఒక మ్యాచ్లో కూడా సిఎస్కేనే గెలిచింది వీళ్ళపైన. కాబట్టి మరి ఏ విధంగా రాణిస్తారు అనేది చూడాలి. ఇక ఇక్కడ యూజువల్గా వికెట్ చూసుకుంటే మరి ఫస్ట్ మ్యాచ్లో మనం చూసిన మరి పేసర్లకు కొంచెం హెల్ప్ అయితే ఉంది మరి ఇనిషియల్గా. ఇక స్పిన్నర్లు అయితే మరి వాళ్ళకైతే ఎటువంటి మద్దతు అయితే లభించలేదు. మరి ఫస్ట్ మ్యాచ్లో చూసినాం. మరి ఈ మ్యాచ్లో ఏ విధంగా వికెట్ బిహేవ్ చేసిందో చూడాలి. ఇక చెన్నై రికార్డ్ చూసుకుంటే మరి ఇక్కడ 65 మ్యాచ్లో 46 మ్యాచ్లు గెలిచింది, 18 మాత్రమే ఓడిపోయారు. ఒక మ్యాచ్ టై అయినా కానీ ఆ సూపర్ ఓవర్లో అయితే గెలిచింది ఆ మ్యాచ్ కూడా. ఓవరాల్ చూసుకున్న మరి చెన్నైకి మాత్రం చాలా మంచి రికార్డు ఉంది. ఇక గుజరాత్ ఒక మ్యాచ్ ఆడితే ఇక్కడ ఒక మ్యాచ్ కూడా ఓడిపోయిందని చెప్పుకోవచ్చు. ఇక వీరి మధ్య హెడ్ చూసుకుంటే మొత్తం 5 మ్యాచ్లు మరి అక్కడ 3 మ్యాచ్లు జీటీ గెలిస్తే 2 మ్యాచ్లు సిఎస్కి గెలిచింది. మరి హెడ్ పరంగా చూసుకుంటే మరి అక్కడ గుజరాత్ టైటన్స్కే స్లైట్ ఎడ్జ్ ఉందని చెప్పుకోవచ్చు. ఏదేమైనా కానీ అక్కడ మరి చెన్నై యొక్క కంచుకోట్లో మరి ఏ విధంగా రాణిస్తారనేది మనకి ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక టీమ్స్ చూసుకుంటే మరి ఫస్ట్ మనం గుజరాత్ టీంని చూసుకుంటే మరి గుజరాత్ టీం ఫస్ట్ మ్యాచ్లో ఏ విధంగా రాణించడం మనందరికీ తెలిసిందే. స్ట్రైక్ రేట్ అక్కడ తక్కువ ఉన్నా కానీ అక్కడ పిచ్చుకు తగ్గట్టయితే ఆడిలని చెప్పుకోవచ్చు అక్కడ మరి. కాబట్టి మరి ఈ మ్యాచ్లో కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అక్కడ మనం చూసిన మరి గిల్లు 31 రన్స్ కొట్టిండు, సాహా 19 రన్లు కొట్టిండు. మరి ఓపెనర్స్ ఇద్దరు కూడా మంచి స్టార్ట్ అయితే వచ్చింది వాళ్ళకి. ఇక సాయి సుదర్శన్ గురించి మనకు చెప్పాల్సిన అవసరం లేదు, 45 రన్స్ కొట్టిండు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా మరి వచ్చింది ఫస్ట్ మ్యాచ్లో. ఇక లాస్ట్లో తివాతయ్య కూడా వచ్చి మరి ఫినిషింగ్ చేసిండు. ఓవరాల్ చూసుకున్న వీళ్ళ బ్యాటింగ్లో కూడా మంచిగా రాణించులు, చిన్న క్యాంపస్ అయితే అంత దగ్గర నుంచి కూడా వచ్చినాయి. ఇక బౌలింగ్లో చూసుకుంటే మరి ఓమర్ అజయ్ కూడా మరి ఇనిషియల్గా పవర్ ప్లేలో మంచిగా స్వింగ్ చేస్తుండు బోత్ సైడ్స్. కాబట్టి మరి అతను కూడా డెడ్లీగా ఉండబోతున్నాడు. ఇక రషీద్ ఖాన్ వికెట్ రాకుండా కానీ మంచిగా ఎకనామికల్ అయితే వేసిండు. సాయి కిషోర్ ఒక వికెట్ వేసిండు, ఉమేష్ యాదవ్ 2 వికెట్లు వేసిండు, స్పెన్సర్ జాన్సన్ 2 వికెట్లు వేసిండు. ఇక అక్కడ చాలా ఇంపార్టెంట్ బౌలర్, అక్కడ ఇంపాక్ట్ ప్లేయర్ కింద వచ్చి అక్కడ చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసిన చెప్పుకోవచ్చు మోహిత్ శర్మ అయితే మరి అక్కడ మ్యాచ్ గెలిచిందని చెప్పుకోవచ్చు అక్కడ. కాబట్టి ఓవరాల్ చుట్టూ వీళ్ళ బ్యాటింగ్ కానీ బౌలింగ్ కానీ చాలా డెడ్లీగా ఉన్నది. ఇక వీళ్ళ ఫైనల్ ఒకసారి ప్లేయింగ్ లెవెన్ ఒకసారి మనం చూసుకుంటే అక్కడ మరి నెంబర్ 1లో శుభ్మన్ గిల్, నెంబర్ 2లో వృద్ధిమన్ సాహా, నెంబర్ 3లో సాయి సుదర్శన్, నెంబర్ 4లో అజ్మతుల్లో ఒమర్జయ్, నెంబర్ 5లో డేవిడ్ మిల్లర్, నెంబర్ 6లో విజయ్ శంకర్, నెంబర్ 7లో రాహుల్ తివాటియా, నెంబర్ 8లో రషీద్ ఖాన్, నెంబర్ 9లో సాయి కిషోర్, నెంబర్ 10లో ఉమేష్ యాదవ్, నెంబర్ 11లో స్పెన్సర్ జాన్సన్ అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ కింద మోహిత్ శర్మ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఓవరాల్ చూసుకుంటే మాత్రం చాలా డీసెంట్గా కనబడుతుంది. అండ్ మ్యాచెస్ కూడా గెలుస్తున్నారు ఈ టీంతోనే. ఇక మరోవైపు సిఎస్కే టీం చూసుకుంటే మరి సిఎస్కే కూడా ఆర్సీబీ పైన గెలిచి వస్తున్నారు. కాబట్టి మరి వీళ్ళు కూడా మరి మంచి ఫామ్లో అయితే ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇక వీళ్ళ బ్యాటింగ్లో చూసుకుంటే మరి అక్కడ రుతురాజ్ గైక్వాడ్ కూడా మంచిగా రానిచ్చిండు. స్టార్ట్ దొరికినా కానీ పెద్ద నాకు కింద కన్వర్ట్ చేయలేకపోయాడు. ఇక రన్ బేల్ ఆడిందని చెప్పుకోవచ్చు. మరి కొంచెం ప్రెజర్ అయితే ఉంటుంది మరి ఇనిషియల్ కెప్టెన్ కాబట్టి. ఇక రాచిన్ రవీంద్ర కూడా మంచిగా రానిచ్చిండు. 246 స్ట్రైక్ రేట్తో 30 రన్స్ కొట్టిండు 15 బాళ్లలో, 3 4లు 3 6 అయితే కొట్టిండు. చాలా మంచిగా రానిచ్చని చెప్పుకోవచ్చు రాచిన్ రవీంద్ర. ఇక రాహానే కూడా 27 కొట్టిండు 19 బాల్లో 142 స్ట్రైక్ రేట్తో. మిచ్చల్ కూడా మంచిగా రానిచ్చిండు. ఇక శివన్ దుబే ఇంపాక్ట్ ప్లేయర్ కింద వచ్చి మరి ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసిన చెప్పుకోవచ్చు. లాస్ట్ రాకుండా మ్యాచ్ అయితే గెలిపించిండు. 4 4లు 1 6తో మంచిగా రానిచ్చిండు, 34 కొట్టిండు. ఇక జడేజా కూడా మరి తనదైన స్టైల్లో మరి ఆడినని చెప్పుకోవచ్చు. ఓవరాల్ చుట్టూ వీళ్ళ బ్యాటింగ్లో మాత్రం చాలా డీప్ బ్యాటింగ్ లైన్ ఉంది. కాబట్టి మరి వచ్చినట్టుగా మంచిగా పెద్ద 6లు అయితే కొడుతున్నారు. ఈ మ్యాచ్లో కూడా మనం అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మరి చూడాలి మరి ఏ విధంగా మరి రుతురాజ్ గైక్వాడ్ అయితే ముందుకు తీసుకువెళ్తాడో. ఇక బౌలింగ్లో కూడా మరి చాలా వీళ్ళకి ఇబ్బందులు అని చెప్పుకోవచ్చు. ఒక ముస్తాఫిజుర్ రేహమాన్ మినహాయిస్తే ఎవరు కూడా మరి ఫస్ట్ మ్యాచ్లో మంచిగా వేసింది అయితే లేదు. ఇక దీపక్ చార్ ఓకే, బట్ పవర్ ప్లేలో అతను వేస్తున్నాడు. మరి డెత్లో అతనైతే ఇంకా ప్రూవ్ అయితే చేసుకోలేడు. ముస్తాఫిజుర్ ఒక్కడే మరి అక్కడ 4 వికెట్లు తీసిండు. మరి మెయిన్ వికెట్లు అయితే ముస్తాఫిజుర్ తీసిందని చెప్పుకోవచ్చు.
ఇక దీపక్ చహర్ అయితే మరి పవర్ ప్లేలోనే వికెట్లు తీస్తున్నాడు. ఇక మిడిల్ ఓవర్స్లో మరి ఒకే బట్ డెత్లో మాత్రం టూ మచ్ రన్స్ అయితే ఇస్తున్నాడు. మళ్ళీ టీమిండియాలోకి కంబ్యాక్ చేయాలంటే మరి అటు డెత్లో కానీ ఎక్కడ అంటే అక్కడ బౌలింగ్ చేస్తే మరి అక్కడ రాబోయే T20 వరల్డ్ కప్లో ఇతనైతే రాడర్లో ఉంటారని చెప్పుకోవచ్చు. మరి చూడాలి మరి ఇతని దగ్గర నుంచి ఎలాంటి పర్ఫార్మెన్స్ వస్తుందో ఈ మ్యాచ్లో. మరి డెత్ బౌలింగ్ ఇంప్రూవ్ అయితే మాత్రం చాలా బెటర్ ఉంటుంది దీపక్ చహర్కి అయితే. ఇక తుషార్ దేశ్పాండే గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మనకే మంచిదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ శార్దుల్ ఠాకూర్ ఉండగా మరి ఇతనికి ఫస్ట్ ప్రియారిటీ ఎందుకు ఇచ్చిలో అర్థమవుతలేదు. ఎందుకంటే మరి టూ మచ్ రన్స్ అయితే లీక్ చేస్తున్నాడు. గత సీజన్లో కూడా టూ మచ్ రన్స్ అయితే లీక్ చేసిళ్ళు. గత సీజన్లో బ్యాకప్ ఓవర్ లేరు కాబట్టి అతనితోనే కంటిన్యూ చేసిళ్ళు. ఈ సీజన్లో అక్కడ చాలా మంచి ప్లేయర్స్ ఉన్నారు. ముఖేష్ చౌదరి ఉన్నాడు, శార్దుల్ ఠాకూర్ ఉన్నారు. అక్కడ వీళ్ళందరూ ఉండగా మరి అతనికి ఎందుకు ఛాన్స్ ఇస్తుందో అర్థమవుతలేదు. ఈ మ్యాచ్లో అయితే మరి అక్కడ శార్దుల్ ఠాకూర్ వచ్చే అవకాశం ఉంది ఇన్ ప్లేస్ ఆఫ్ తుషార్ దేశ్పాండే. ఇక మతీషా పతిరానా కూడా మరి ఫుల్ ఫిట్ అయింది అని అక్కడ రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. మయాంక్ దీక్షణ ప్లేస్లో వచ్చే అవకాశం ఉంటుంది. లేదంటే మిచెల్ శాంట్నర్ కూడా ఛాన్స్ అయితే ఇవ్వచ్చు అక్కడ దీక్షణ ప్లేస్లో. ఇక ఫైనల్గా వీళ్ళ ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే రుతురాజ్ గైక్వాడ్, రచిన్ రవీంద్ర, అజింక్య రహానే, నెంబర్ 4లో డెరిల్ మిచెల్, 5లో శివన్ దుబే, 6లో రవీంద్ర జడేజా, 7లో MS ధోని, 8లో శార్దుల్ ఠాకూర్, 9లో దీపక్ చహర్, 10లో ముస్తఫిజుర్ రెహమాన్, 11లో మహేష్ దీక్షణర్, మిచెల్ శాంట్నర్, ఇంపాక్ట్ ప్లేయర్గా సమీర్ రిజ్వీ అయితే వచ్చే అవకాశం ఉంది. చూడాలి మరి అక్కడ ఫస్ట్ మ్యాచ్ అయితే గెలిచిల్లు కానీ అక్కడ మరి చాలా ప్రెజర్ అయితే అక్కడ ఫీల్ అయింది అక్కడ రుతురాజ్ గైక్వాడ్. మరి ఈ సెకండ్ మ్యాచ్లో ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తారు అనేది మనకి ఇంట్రెస్టింగ్గా కనబడుతుంది. ఇక చూడాలి మరి రుతురాజ్ గైక్వాడ్ మరి పర్సనల్ ఫామ్ కూడా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. మరి ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్లో చూసిన మరి రన్నే బాల్ ఆడిండు, 100 స్ట్రైక్ రేట్తోనే మరి అక్కడ 15 అయితే కొట్టిండు. మరి ఈ మ్యాచ్లో పెద్ద నాకు ఆడలేని అతను చూస్తాడు. ఇక మరోవైపు రచిన్ రవీంద్ర అయితే 246 స్ట్రైక్ రేట్తో మంచిగా రన్ ఇచ్చిండు, 30 రన్స్ అయితే కొట్టిండు. కానీ స్టార్ట్ వచ్చినా కానీ మరి పెద్ద నా కింద కన్వర్ట్ చేయలేకపోయాడు. ఈ మ్యాచ్లో అయితే పెద్ద నా కింద కన్వర్ట్ చేయలేని అతను చూస్తాడు. ఇక శివన్ దుబే అయితే మన ఫస్ట్ మ్యాచ్లో ఇంపాక్ట్ ప్లేయర్ కింద వచ్చిండు, ఓన్లీ బ్యాటింగ్ చేస్తుంది. కానీ ఈ మ్యాచ్లో మరి అటు బౌలింగ్లో కూడా అవకాశం అయితే చాలా బెటర్ ఉంటుంది. ఎందుకంటే మరి రాబోయే T20 వరల్డ్ కప్లో ఉండాలంటే మరి అటు బౌలింగ్తో పాటు బ్యాటింగ్లో కూడా ఇంప్రెస్ చేస్తున్నట్టు బెటర్ ఉంటుంది అతనికి ఛాన్సెస్ అనేది. కాబట్టి మరి బౌలింగ్లో కూడా కొంచెం రాణిస్తే బెటర్ ఉంటుంది. ఇక మరోవైపు రవీంద్ర జడేజా అయితే వికెట్లు అయితే తీయలేకుండా అని ఎకనామిక్గా బౌలింగ్ అయితే వేసిండు. కానీ ఈ మ్యాచ్లో మరి వికెట్లు కూడా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు అతనికి. ఇక ఓవరాల్గా చూసుకుంటే మరి వీళ్ళ బౌలింగ్ మాత్రం చాలా కొంచెం ఆర్డినరీగా మనకి కనబడుతుందని చెప్పుకోవచ్చు. మరి మతీషా పతిరానా వస్తే మాత్రం ఏమైనా సెట్ అయితే చూడాలి. ఎందుకంటే మరి అక్కడ మతీషా పతిరానా, ముస్తఫిజుర్ రెహమాన్ అండ్ దీపక్ చహర్, శార్దుల్ ఠాకూర్తో అయితే కొంచెం అక్కడ మనకి మంచిగా కనబడుతుంది. మరి చూడాలి మతీషా పతిరానా వస్తే మరి అక్కడ స్పిన్నర్ అయితే తక్కువ అవుతాడు. మరి ఇండియన్ స్పిన్నర్తో ఏమైనా వెళ్తారని చూడాలి. ఇక ఓవరాల్ చూసుకుంటే మరి చాలా బౌలింగ్లో ఇబ్బందులు ఉన్నాయని చెప్పుకోవచ్చు. మరి చూడాలి మరి ఏ విధంగా ముందుకు వెళ్తారనేది. ఇక మరోవైపు గుజరాత్ టైటన్స్లో కూడా చాలా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ మనం బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో చూసుకుంటే మరి అక్కడ శుభ్మన్ గిల్ ఒక్కడే మరి అక్కడ మంచి స్టార్ట్ అయితే దొరికింది. ఇక అతనితో పాటు సాయి సుదర్శన్ వీళ్ళిద్దరే కొంచెం మంచిగా రాణించాలని చెప్పుకోవచ్చు. ఇక సాహక్ అండ్ ఉమర్జాక్ అయితే స్టార్ట్ దొరికినా వాళ్ళు పెద్దన కింద కన్వర్ట్ చేయలేకపోయారు. మరి ఈ మ్యాచ్లో మరి ఆ పెద్దన కింద కన్వర్ట్ చేయాలని వీళ్ళు చూస్తారు. ఇక మిల్లర్, విజయ్ శంకర్ కూడా మరి లాస్ట్లో వచ్చి ఫినిష్ అయితే చేయలేకపోయారు. కాబట్టి మరి ఈ మ్యాచ్లో వాళ్ళిద్దరి ఫామ్ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. ఇక తివాతి అయితే మరి లాస్ట్లో వచ్చి మంచి రన్స్ అయితే స్కోర్ చేసిండు. ఇక బౌలింగ్ డిపార్ట్మెంట్లో చూసుకున్న అక్కడ మరి బౌలింగ్ మాత్రం చాలా మరి పటిష్టంగా కనబడుతుంది. ఇక రషీద్ ఖాన్ వికెట్ దొరకకుండా అని చాలా ఎకనామికల్గా బౌలింగ్ అయితే వేసిండు. కానీ వికెట్లు అయితే రాలేదు. మరి ఈ మ్యాచ్లో వికెట్లు తీద్దామని కూడా చూస్తాడు. ఇక మరోవైపు సాయి సుదర్శన్కి, సాయి కిషోర్కి అండ్ విజయ్ శంకర్కి అయితే హోమ్ గ్రౌండ్ చీపకు. కాబట్టి మరి వీళ్ళు ముగ్గురు అయితే కీ ప్లేయర్స్ కింద మారే అవకాశం ఉంది గుజరాత్ టైటన్స్కి. మరి చూడాలి మరి వీళ్ళ ముగ్గురు దగ్గర నుంచి ఎలాంటి పర్ఫార్మెన్స్ వస్తుందో. ఇక మోహిత్ శర్మ అయితే లాస్ట్ మ్యాచ్లో మరి ఏ విధంగా రాణించడం అందరూ తెలుసు. మరి అతనే మరి క్యాంబ్యాక్ చేసిందని చెప్పుకోవచ్చు మ్యాచ్ మరి చేతిలోకి రావడానికి. కాబట్టి మరి ఈ మ్యాచ్లో కూడా అదే కంటిన్యూ చేయాలని అతను చూస్తాడు. ఇతను స్లోవర్ వన్స్ మాత్రం గ్రిప్ చేయడం చాలా కష్టంగా కనిపిస్తుంది. మరి అదే ఇక్కడ చీపకులు అయితే ఇంకా చాలా హెల్ప్ఫుల్ అయితే ఉంటుంది మోహిత్ శర్మకి. మరి చూడాలి మరి ఏ విధంగా రాణిస్తారు అనేది. ఫ్రెండ్స్ మరి మీ యొక్క ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. మరి ఏ టీం గెలుస్తుంది, ఏ టీం స్ట్రాంగ్గా ఉన్నది అనేది. ఇక మీ యొక్క ప్లేయింగ్ లెవెన్ కూడా కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. మరి శుభ్మన్ గిల్ మరి ఫస్ట్ మ్యాచ్లో గెలిచిండు యాజ్ ఏ కెప్టెన్గా. రుతురాజ్ గైక్వాడ్ కూడా ఫస్ట్ మ్యాచ్లో యాజ్ ఏ కెప్టెన్గా గెలిచిండు. మరి ఈ మ్యాచ్ అనేది ఇద్దరు కెప్టెన్లు కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు ఇద్దరు యంగ్ కెప్టెన్స్కి. చూడాలి మరి ఎవరు గెలుస్తారు అనేది. ఫ్రెండ్స్ మరి మీ యొక్క ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో అయితే ఖచ్చితంగా మెన్షన్ చేయండి.